వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఇప్పుడు మనం మార్నింగ్ న్యూస్ చూద్దాం. మెయిన్ పేపర్లో వచ్చేసి మరో 25% సుంకం, భారత్పై ట్రంప్ సుంకాల బాంబు. ఇప్పటికే ప్రకటించిన 20% అదనం, మొత్తంగా 50% పెంపు. ప్రతీకార సుంకాలు చెల్లిస్తే మరింత పెంచుతామని హెచ్చరికలు. తొలి 25% టారిఫ్ నేటి నుంచి అమల్లోకి. అదనపు టారిఫ్ ఈ నెల 27వ తేదీ నుంచి వస్త్ర, అక్వా, పాదరక్షల పరిశ్రమలపై సుంకాల ప్రభావం. అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు సహా ఇప్పటికే ఉన్న మినహాయింపులు కొనసాగింపు. అదనపు సుంకాల. భారత్ మిత్రదేశం భారత్ను దూరం చేసుకోవద్దు, నిక్కీ హేలీ. ఆదానిపై అమెరికాలో దర్యాప్తు, అందువల్లే ట్రంప్ బెదింపులకు మోదీ ధీటుగా స్పందించడం లేదు రాహుల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద కక్ష కట్టినట్టు తెలుస్తుంది. ప్రతి చిన్న విషయంలో కూడా మొన్న చూసినాం. భారత్ పాకిస్తాన్ యుద్ధం మధ్యలో నేనే ఆపినా అని చెప్పి పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు, మరియు మాటికి నేనే ఆపినా అని చెప్పి దగ్గర 50 సార్లు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం. ఆ ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల మనం ఇచ్చే డబ్బులు వాళ్ళకి వెళ్తాయి. ఆ డబ్బులతోనే ఉక్రెయిన్తో యుద్ధం జరిపిస్తున్నట్టు, ఆ డబ్బు రావడం వల్లనే వాళ్ళు యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్టు ఈ ట్రంప్ అనే వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరుగుతుంది. మాటికి ట్రంప్ పెంచుకుంటూ పోతున్నాడు. ఇప్పుడు అమెరికా సంబంధించిన మాజీ వ్యక్తి నిక్కీ హేలీ గారు, భారతదేశం మనకు మిత్రదేశం, దాన్ని మనం దూరం చేసుకోవద్దు, ఇలా టారిఫ్ పెంచుకుంటూ పోతే మనకు మిత్రదేశం కరవడే అవకాశం ఉంది అని చెప్పి ఆమె ఒక ప్రకటన చెప్పడం జరిగింది. ఆదానిపై అమెరికా దర్యాప్తు, అందువల్ల ట్రంప్ బెదిరింపులకు మోడీ ధీటుగా స్పందించడం లేదు. ఆదాని అనే వ్యక్తి మీద అమెరికాలో దర్యాప్తు కేసు మొదలైనట్టు, దర్యాప్తు జరుగుతున్నట్టు వార్తల్లో విన్నాం మనం. ఆ విధంగానే ఇలా దర్యాప్తు చేయడం వల్లనే రేపటి రోజున ఏమవుతుందో అనే కాన్సెప్ట్ తోనే ఆగిపోయిండు. అందుకనే మోదీ మాట్లాడడం లేదు దీని గురించి, ట్రంప్ చేసిన ఈ పనుల మీద అని చెప్పి భారతదేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. అలాగే తడాకా చూపిస్తాం, బీసీ రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే ప్రధాని మోదీని గద్దె దింపుతాం. ఇక్కడ మనం చూడొచ్చు, కేంద్ర మెడలు వంచైనా సరే రిజర్వేషన్లు సాధిస్తాం, మోదీకి చిత్తశుద్ధి ఉంటే బిల్లును ఆమోదింపజేయాలి. రాహుల్ ఆశయాలను అడ్డు తగిలిన వారి అడ్రస్ గల్లంతే. ఇక ఢిల్లీకి రామ్, గల్లీలోనే బీజేపీ నేతలను పట్టుకుంటాం. కిషన్ రెడ్డి, సంజయ్, రామచంద్రలకు బీసీలు అక్కర్లేదా? బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడేది బీజేపీ నేతలు. కేసీఆర్, తెలంగాణలో బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుందా? కులగణన చేసే అదృష్టం సీఎంగా నాకే దక్కింది. ఢిల్లీలో పోరుబాట, ధర్నాలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో పోరుబాటలో ధర్నాలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ గౌడ్, అట్లూరి మీనాక్షి, పొన్నం, జీవన్ రెడ్డి, సురేఖ. రేవంత్ ప్రయత్నాలకు అండగా నిలుస్తాం, కనిమొలి. అంబేద్కర్, కరుణానిధి సరసన రేవంత్. బీసీల పోరు తెలంగాణకే పరిమితం కాదు, ఇది భారతీయుల సమిష్టి యుద్ధం. ఎక్స్లో రాహుల్. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలగు వారు అందరూ ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేయడం జరిగింది. ఈ బిల్లుని రాష్ట్రపతి దగ్గర ఉండడం వల్ల ఆమోదింపజేయాలని చెప్పి వాళ్ళు ఒకరోజు దీక్షకు పూనుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మోదీ మెడలు వంచైనా సరే మేము రిజర్వేషన్ సాధిస్తామంటే ఇయ్యకపోతే ఏం చేస్తారు? ఒక పక్కన నిదానంగా శాంతియుతంగా ధర్నా చేసినప్పుడు ఈ మాటలు ఎందుకు? మెడలు ఉంచుతాం, తోడలు తరుస్తాం అంటే మోడీ పిచ్చోడా? ఒక రాష్ట్రానికి సీఎం అయిన మీరే ఇట్లుంటే ఆయన దేశానికి పీఎం, మరి ఆయనకి ఎట్లుండాలి? నిదానంగా సాధించుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ఒకవేళ ఇస్తే అన్ని రాష్ట్రాల బీసీలు కూడా మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 1-10 సార్లు ఆలోచించి చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇస్తారో లేదో కూడా తెలియదు. 99% బీసీ రిజర్వేషన్ కేంద్రం నుంచి ఆమోదం రాదు. ఎందుకంటే ఒకవేళ వస్తే మిగతా రాష్ట్రాలలో కూడా బీసీ రిజర్వేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే ఇంకో రాష్ట్రం అయితే పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళకి ఇచ్చిన మాకెందుకు అని చెప్పి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ధర్నాలు, రాస్తా రోకోలు, ఇట్లా వివిధ రకాల ధర్నాలు చేయడం ఇదివరకు చూసినాం. గుజరాత్ లో గుజ్జర్లని, మీనాలని, ఇట్లా రైల్వే స్టేషన్లని, రైల్వేలని రాక సిచ్యువేషన్ మనం చూసినాం. ఢిల్లీకి రామ్ ఇక నుంచి ఇక ధర్నా నిన్నటితోనే అయిపోయింది. ఓన్లీ తెలంగాణలో ఉన్న గల్లీలోనే తిరుగుతాం, బీజేపీ సంబంధించిన వ్యక్తుల్నే అడ్డుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. కిషన్ రెడ్డి, సంజయ్, రామచంద్రలకు బీసీ అక్కర్లేదా? కేంద్ర మంత్రులకి, రాష్ట్ర అధ్యక్షునికి బీసీలు అంటే అంత చులకన అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది. మీరైనా ఒప్పించి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనే కాన్సెప్ట్ నే రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. తెలంగాణతో బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుందా? తెలంగాణతో బీఆర్ఎస్ పేగుబంధం తెంచుకుందా అంటే అధికారం లేకపోతే పేగుబంధం పోయినట్టేనా? అక్కడ ఉన్నది కేసీఆర్ ఉన్నంత వరకు పేగుబంధం కాదు కదా, ఏ బంధం అయినా సరే ఆయనతో ఉంటది, అది కేసీఆరే. కులగన చేసే అదృష్టం సీఎం గా నాకే దక్కింది, ఇది మాత్రం ఒప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఎన్నడూ చేయని, దేశంలోనే చేయని ఈ కులగణన తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. కాబట్టి మనం దీని విషయంలో అప్రిషియేట్ చేయొచ్చు. కానీ కొన్ని అవకతవకలు చాలా జరిగాయని చెప్పి మన దృష్టికి ఉన్నది. ఎందుకంటే ఉన్న పర్సంటేజ్ యాక్చువల్ గా ఏ కులాలలో ఎంతమంది ఉన్నారు అనేది పర్సంటేజ్ వరకు చూస్తే తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే తగ్గిందంటే తగ్గలేదు, లెక్కలలో తక్కువ చేసి చూపించాలని చెప్పి చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మొదలగు గారు కూడా దీని మీద హాట్ కామెంట్స్ చేయడం కూడా జరిగింది.
బీజేపీ నేతలు చేతగాని దద్దమ్మలు, సీఎం రేవంత్ రెడ్డి మొనగాడు, ఎస్సీ ఎస్టీ బీసీల మద్దతు లేకుండా కిషన్ రెడ్డి నామినేషన్ వేయగలరా? బండి సంజయ్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి మనగాడు. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ మద్దతు లేకుండా ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు కూడా ముందుకు పోలేడు. ఇది అందరికి చెగవరిన సత్యం. మెడికల్ కాలేజీలపై జరిమానా విధించే అధికారం మీకుందా? కాలేజీ హెల్త్ యూనివర్సిటీకి హైకోర్టు ప్రశ్న. ఇటీవల చెల్మెడ కాలేజీల హెల్త్ యూనివర్సిటీ అధికారుల తనిఖీలు భారీగా లోపాలు. కాలేజీపై కోటి జరిమానా, అభ్యర్థనతో 20 లక్షలకు తగ్గింపు. యూనివర్సిటీ నోటీస్ చెల్లదంటూ హైకోర్టుకు చెమ్మెడ ఆనందరావు కాలేజీ. మెడికల్ కాలేజ్ గురించి ఇది చెప్తున్న హైకోర్టు సూచన గురించి అది వాళ్ళే తేల్చాలి. ఎందుకంటే మన భారతదేశంలో తెలంగాణలో ఎక్కడైనా సరే ఏ తప్పుకైనా సరే ఒప్పు చేసుకునే అధికారం వీళ్ళకుంది. అంత డబ్బే మహిమ. ఆ డబ్బుతో ఏదైనా చేయొచ్చనే కాన్సెప్ట్ లో ముందు పోతున్నట్టు చాలా మంది అనుకుంటున్నారు, అనిపిస్తుంది. హైకోర్టుకు చల్మడ ఆనందరావు కాలేజ్ అట, నోటీసే చెల్లదంట. చూడు ఇట్లున్నది. ఇదొక వార్త చూసుకుంటే మనం ఇంకో వార్త చూసుకుందాం. 80 మంది శిశువుల విక్రయం, పిల్లలు లేని దంపతులతో సృష్టి చెలగాటం. ఒక్కొక్కటిగా వెలుగులోకి. డాక్టర్ నమ్రత అరాచకాలు, సరోగసి పేరుతో నయవంచన, అడ్డగోలుగా శిశు విక్రయాలు, పిల్లల అంతర్రాష్ట్ర అక్రమ రవాణా ముఠాలో లింకులు, 25 కోట్ల దాకా సృష్టి మోసాలు. పోలీసుల దర్యాప్తులో వెల్లడి. నమ్రత ఆమె కొడుకు సంజయ్ కృష్ణ బ్యాంకు ఖాతాల స్తంభన, నమ్రతపై గైనకాలజిస్ట్ ఫిర్యాదు. 8కి చేరిన సృష్టి మోసాలు, సగానిపైకి సంతాన సాఫల్య కేంద్రాల లోపాలు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఏదైనా సంఘటన జరిగిన తర్వాతనే అధికారులు చలనం రావడం జరుగుతుంది, హుటాహుటిన తనిఖీలు చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏదన్నీ ఆడిట్లు, బ్యాంకు సంబంధించి అన్ని ఎత్తుకడం జరుగుతుంది. ముందు పట్టించుకుని నాదులో ఉండడు. ఎంతమందికి అన్యాయం జరిగి ఉంటుంది ఈ విషయంగా. బిర్యానీ, మందు 100 రూపాయలు ఇచ్చి బిచ్చగాలతో తీసి ఇంత చెప్పడానికి కూడా మనకు నోరు రావట్లేదు. ఈమెకు ఎట్లా న్యాయం అనిపించి డబ్బు కోసం ఏదైనా చేసే అంత దీనస్థితిలో వాళ్ళు చేయాలంటే ఇక మనం దాని గురించి మాట్లాడి వేస్ట్. A23 బెట్టింగ్ కాదు, గేమింగ్ యాప్. అన్ని అనుమతులు ఉన్నందుకే ప్రచారానికి అంగీకరించా. సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ ఎదుట విచారణ హాజరు. విజయ్ దేవరకొండ మన తెలంగాణకున్న హీరో. తెలుసో తెలియకో ఏదో చేసిండు, సరే ఏదో ఒకటి జరిగిపోయింది. దీనికి ప్రత్యాచాపంగా మాట్లాడదాం. దీని గురించి పూర్తి వివరణ వచ్చిన తర్వాత మనం మాట్లాడటానికి ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం? కేసీఆర్తో హరీష్ రావు భేటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభావం, ప్రభుత్వ ఆరోపణలు తిప్పుకొట్టడంపై చర్చ. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా అంశంపైన. ప్రభుత్వం ఏది చేసినా ప్రతిపక్షాలు దానికి తగ్గట్టు ధీటుగా మాట్లాడమే ప్రతిపక్ష హోదా. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడు లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని ఒక సామాజికవేత్త జ్ఞానవంతులు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలి. ప్రశ్నతోనే ముడిపడి ఉంటుంది. ఏదైనా సరే, ఎవరు మంచి చేస్తే మంచి అనాలి, చెడు చేస్తే చెడు అనాలి. ఏదైనా సరే విమర్శన తర్వాత క్వశ్చన్ అనేది ఖచ్చితంగా చేయాలి. దీని గురించే మనం మాట్లాడదాం. ఇక్కడ ఒక ఛాన్స్ చూస్తే, ఏసీబీకి చిక్కిన DTO 22,000 లంచం తీసుకుండగా జగిత్యాల DTO పట్టివేత. మరో 3 వారాల్లో పదవి విరమణ. 3,000 తీసుకుంటూ పట్టుబడిన మహబూబ్నగర్ జిల్లా. పట్టుబడిన సొమ్ముతో DTO బద్రునాయక్ అనే వ్యక్తి మహబాద్ లో 2 సంవత్సరాలు, తర్వాత 1 సంవత్సరం ఇట్లా వివిధ రకాలుగా చేయడం జరిగింది. మహబాద్ DTO చేసినప్పుడు సరే ఏం జరిగిందో ఏమో తెలియదు. నెల 15 రోజుల లోపలనే ఇక్కడ వాళ్ళు కొంత కుమ్మక్కై ఈయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్పి ఒక ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. విమర్శల్లో భాగంగానే మనం ఇప్పుడు ఈ DTO బద్రునాయక్ గారు మహబాద్ లో చేసినటువంటి మహబాద్ లో ఉన్నటువంటి DTO ఆఫీస్ గురించి మనం నిన్న పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో కూడా మనం ఒకసారి చూద్దాం. అక్కడ అధికారులు శాసిస్తారు, ఏజెంట్లు పాటిస్తారు. ఏజెంట్లు కాదు, కొందరు బ్రోకర్లు. చూడండి, ఇవన్నీ మన వరకు వచ్చే వరకు చూద్దాంలే అని అవినీతికి పాల్పడుతూ వసూలు దందాకు అక్కడ అధికారులు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లు, జోరుగా వసూలు దందా. మానకోట ఆర్టీ ఆఫీసులో వసూలు దందా జోరుగా సాగుతుంది. వివిధ అవసరాల కోసం వచ్చే వాహనదారుల నుండి ఏజెంట్లు, అధికారులు, హోంగార్డులు సిండికేట్లుగా మారి విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇదొక రకమైతే చూడండి, ఫోటోలతో సహా ఈ వ్యవహారం అంతా ఆర్టీఓ ఆఫీసులో పెద్ద సార్లు చెప్పుకునే DTO మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కన్సర్న్లోనే ఇదంతా జరుగుతుందని విమర్శలు వస్తుండడం కొసమెరుపు. డబ్బులు ఎక్కడ ఇవ్వాలో చెబుతున్న హోంగార్డ్ ఆటో పక్కన. టీ కొట్లో డబ్బులు చెల్లిస్తున్న వాహనదారుడు. ఇక్కడ ఎవరైతే మన హోంగార్డ్ చెప్పిండో ఆ వ్యక్తే ఇక్కడికి వచ్చి డబ్బులు ఇస్తున్నాడు. మరి ఆయన టీ తాగిన డబ్బులు ఇస్తున్నాడా, లేకపోతే ఆయన తినడానికి డబ్బులు ఇస్తున్నాడా, ఆయన చెప్పిన డబ్బులు ఇస్తున్నాడు అనేది కన్ఫర్మేషన్ లేదు. మోటార్ వెహికల్ కాడ నార్మల్ ఓకే, డబ్బులు 500 రూపాయల నోట్లు, ఇది మన సంబంధించిన పేపర్లు ఇస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన చేతిలో కూడా పేపర్లు ఉన్నాయి. ఎవరికి ఇస్తుండు? తెలిసిన వ్యక్తికి ఇస్తుండా, మరి సార్కి ఏమని ఇస్తున్నా అనేది కన్ఫర్మేషన్ లేదు.
ఇలా పని కానిచ్చేస్తాడు, పని అయిపోయింది అనేది. ఇదే ఇప్పుడు డిటిఓ భద్రునాయక్ ఏదైతే ఉందో దొరికిండో ఏసీబీకి పట్టుబడు అదే ఆఫీసులో చేసినటువంటి, ఇంకా మనకు చాలా చెప్పుకుంటూ పోతే మన దృష్టికి వచ్చినాయి కొన్ని ఉన్నాయి. ఆర్టీఓ ఆఫీస్. ఆర్టీఓ ఆఫీస్లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఆయన డబ్బుల ప్రకారం నడుస్తుంది అని చెప్తే ఇదంతా ఒక ఎత్తు అయితే, వేలంపాటలో వేలంపాటలో కొనుగోలు చేసిన వెహికల్స్ తీసుకొని వేలంపాటలో కొనుక్కొచ్చిన తర్వాత వెహికల్స్ని ఏం చేస్తారంటే ఈ కొంతమంది మీడియేటర్లు, కస్టమర్లు, నార్మల్గా ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు అంటే దాని ఈసీ, ఓసీ ఇట్లా వివిధ రకాల ఆప్షన్లు, వివిధ రకాల పత్రాలు తీసుకురావడం చాలా ఇబ్బందికరంగా మారడంతో ఇక్కడున్న ఏజెంట్లు బ్రోకర్ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి ఏజెంట్లు ఏం చేస్తారంటే ఒరిజినల్ వ్యక్తి రాకుండా వేరే వ్యక్తిని పెట్టి అవతల వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఈ మధ్య కాలంలో చాలా బాగా వినిపిస్తున్నాయి. వేలంపాటలు ఎవరైతే వెహికల్ కొనుక్కొచ్చుకుంటారో అది 99% వేరే వ్యక్తితోని దొంగ సర్టిఫికేట్ సృష్టించి వేరే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు ఆల్రెడీ ఆరోపణలు అక్కడ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ లేకున్నా కానీ పాత ఇన్సూరెన్స్ వాటికి ఇన్సూరెన్స్ చేసుకుంటా. ఇప్పుడు సపోజ్ ఒక బండి తీసుకున్నా నేను, ఆ బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, కానీ ఇన్సూరెన్స్ లేకుండా ఉండడం వల్ల వేరే ఇన్సూరెన్స్ సంబంధించిన ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి కూడా ఇన్సూరెన్స్ చేపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు మన దృష్టికి వచ్చింది. ఇది చాలా వరకు గమనించాలి. ఆర్టీఓ ఆధ్వర్యంలో జరగదని అనుకుని ఇటువంటివన్నీ ఆయన ప్రోత్సాహం ఉండదు. ఎందుకంటే లోపల ఉన్న వ్యక్తులు చేసేదానికి ఆయనకి రిజిస్ట్రేషన్ అయిందా, వచ్చిందా, మన దగ్గరకు వచ్చిన సంతకం పెట్టినట్టు చూసుకుంటారు, కానీ ఇవన్నీ ఎవరు చూస్తారో చెక్ చేయరు. ఇంకో మాట చూసుకుంటే ఫోర్జరీ సంతకాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఫోర్జరీ సంతకాలు ఆర్టీఓ ఆఫీసులో భయంకరంగా జరుగుతున్నట్టు ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి 45 సంవత్సరాలు ఉన్నాయనుకోండి, ఆయన లైసెన్స్ కోసం LLR కోసం అప్లై చేసింది అనుకోండి, అప్లికేషన్ ఫీజ్ 450 రూపాయలు అయితే లోపల ఇచ్చుకునేది 500 అని చెప్పడం జరుగుతుంది. అలాగే డిఎల్ మీన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్ 1450 రూపాయలు గవర్నమెంట్కి చలానా కట్టేది ఉంటే మళ్ళీ లోపలిచ్చే లకారం 1000 రూపాయలు అని చెప్పి బయట గుసగుసలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే పర్పస్లా ఈ వ్యక్తికి 40 సంవత్సరాల తర్వాత ఇది ఒకటైతే డాక్టర్ సంతకం కావాలి. డాక్టర్ సంతకం కావాలి అంటే ఆయన కళ్ళు మంచుకున్నాయా, అవయవాలు మంచుకున్నాయా, ఆయన సరిగ్గా డ్రైవింగ్ చేయగలుగుతాడా, 40 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, మంచిగా ఆరోగ్య పరిస్థితి మంచుకుందని చెప్పి చెక్ చేసి ఇచ్చే సర్టిఫికేట్లను కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏజెంట్లు వాళ్ళే సంతకాలు పెట్టి మోరేస్తున్నారు. ఈ మోరేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా ప్రభుత్వ అధికారికి సంబంధించిన మోరేషన్ అంటే ఈక్వల్ టు అది ఎవరిదైనా సరే ఓకే అన్నట్టు. ఇప్పుడు సపోజ్ నేనే సంతకం పెడతాను. సపోజ్ కిరణ్ అనే వ్యక్తి డాక్టర్ అనుకుందాం, నేను సంతకం పెట్టినా, నేనే నార్మల్గా పెట్టిన ఆయన కిరణ్ సంతకం పెట్టి కింద గవర్నమెంట్ మోరేషన్ అనుకో, అది లీగల్ అంటే గవర్నమెంట్ పెట్టినట్టే కింద ఉంటుంది. కాబట్టి ఇలాంటి జరిగే దందాలని ఇంకా చాలా ఉన్నాయి, కానీ అది ఇక చెప్పడానికి మనకి మనసు రావట్లేదు. అంటే అది నిజమా అబద్ధం తెలియదు, నడుస్తున్నాయని చెప్పి పుకార్లని అన్ని నడుస్తున్నాయి. అది ఏజెంట్లు చేసే అరాచకాలే. ఇప్పటికే చాలా వరకు ట్రాన్స్పోర్ట్లో అన్ని చేస్తున్నా కానీ ఈ దందా మాత్రం ఆగట్లేదు. కాబట్టి ఇప్పుడు మహబూబాబాద్లో ఉన్నటువంటి ఒక సంఘటన చెప్తున్నాను మీకు. మహబూబాబాద్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఒక చాలా విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే చూడండి, వెహికల్స్ లోపల పార్కింగ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? లోపల సిబ్బంది మరియు ఎవరైతే కాంట్రాక్టర్లు, ఎవరైతే రూపాయితో పని నడిపించే వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దర్జాగా లోపలనే పెట్టడం జరుగుతుంది. ఈ బయట ఎవరైతే నార్మల్ వ్యక్తులు, ఎవరు సంబంధమైన వ్యక్తులు ఉన్నారో అనుకోండి, వాళ్ళు మాత్రం ఏందిలో అమాయకులు బయట బోర్డు ఉంటుంది, ఏమని ఇక్కడ వాహనాలు నిలపండి అని పెట్టుంటుంది, బోర్డు ఉంటుంది. ఆ బోర్డు ప్రకారం అక్కడ పెడతారు వాళ్ళు. మిగతా వాళ్ళు మొత్తం దర్జాగా లోపలికి వెళ్ళిపోతారు. చూడండి, బండ్లు మొత్తం పార్కింగ్. అది నార్మల్ వ్యక్తి పెడితే మాత్రం నా సామిరంగా ఇక ప్రపంచంలోని రూల్స్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి లోపడగో. మొత్తం లోపలనే ఇది పరిస్థితి. కాబట్టి మున్సిపాలిటీ అధికారులారా మీ వెహికల్స్ని బయట పార్క్ చేసుకోండి. ఎందుకంటే భారతదేశంలో తెలంగాణలో అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. చూడండి, బయట పార్కింగ్ చేసిన వెహికల్స్, లోపల పార్కింగ్ చేస్తున్న వెహికల్స్ ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. అంటే
అధికారులు వాళ్ళ ఆఫీసులో ఏ చేసినా చెల్లుబాటు నియంతృత్వ ధోరణిని వదిలేయండి. ఎందుకంటే సమాజం, ప్రభుత్వం, మీడియా, న్యాయస్థానాలు, చట్టాలు ఇదివరకు లెక్క లేవు. ఇయ్యాల కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఖచ్చితంగా దానికి పర్యవస్థానం ఉంటుంది. తాడిందనేవాడు ఉంటే వాడిని తలదన్నేవాడు ఉన్నట్టు ఇది ఖచ్చితంగా అమలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిటిఓ ఉన్నాడు, ఆ డిటిఓ చాలా వరకు ఇలా చేసిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. చూడండి, 3 వారాల్లో అంటే ఈ నెల లాస్ట్ వరకు రిటైర్మెంట్ అయ్యే వయసు ఏసీబీకి దొరికిండు. ఇప్పుడు 2-3 నెలలు జైలు ఉంటాడు. మళ్ళీ అది కేసు, ఇదంతా కేసే కదా. ఎందుకు? మనం చేసే తప్పే ఎదుటి వాళ్ళకి ఇచ్చే ఒక ఆయుధం. కాబట్టి ప్రజలు మీరు ఆలోచించండి, ఈ వసూల దందాన్ని ఎంకరేజ్ చేయకండి. ఎవరైతే లంచం అని అడుగుతారో పాతకాలం పద్ధతి లేక పల్ల వీకండి. లేకపోతే మోడర్న్ టెక్నాలజీ వచ్చింది, విచిత్రమైన కెమెరాలు ఉన్నాయి, విచిత్రమైన అన్నీ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి. రైట్, ఇప్పుడు మనం దాంతో మన వార్తలు ముగిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సమాజ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ముందుండండి. జై హింద్.